మరొక దినములో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియచేస్తా ఉన్నాను. ప్రభువుకి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ 4వ అధ్యాయంలో నుంచి మరొక వచనాన్ని నేను చదువుతున్నాను. 30వ వచనం. ఇందును గురించి లేఖనం ఏమి చెప్పుతున్నది? దాసుని దాని కుమారుని వెళ్ళగొట్టుము, దాని కుమారుడు స్వతంత్రాలు కుమారుతో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రాలి కుమారులమే కానీ దాసి కుమారులము కాము. మనం దాసి కుమారులం కాము, స్వతంత్రాలైన శారా సంతానంగా మనం అబ్రహాము సంతానంగా ఉన్నాం. అబ్రహాము సంతానం మనం, స్వతంత్రురాలులైన భార్య. మనం దాసి బిడ్డలం కాదు, స్వతంత్రురాలు, హక్కు అన్నమాట. మనం ప్రభువు దగ్గర నా తండ్రివయ్యా, నువ్వు నా తండ్రివయ్యా, నీలో ఉన్నవన్నీ నావేనయ్యా, మావేనయ్యా, మా పిల్లలవేనయ్యా, మా పిల్లల పిల్లలవేనయ్యా, వాగ్దానాలన్నీ ప్రభు దగ్గర మనం ధైర్యంతో చెప్పచ్చు అన్నమాట. మేము దాసులం కాదు, స్వతంత్రులుగా చేసావు. నీ కుమారుడు సిలువ రక్తం మాకు స్వతంత్రత ఇచ్చింది. ఆ రక్తమే మాకు ధైర్యాన్ని ఇచ్చింది. మా ధైర్యం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మేము ధైర్యం తెచ్చుకున్నాం. భూమి మీద ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే మమ్మల్ని ధైర్యపరుస్తూ నడిపిస్తున్నాడని మనం ప్రభు దగ్గర చెప్పుకోవాలి, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, నమ్మదగిన దేవా, స్వతంత్రాలు కుమారులుగా మమ్మల్ని చేసావయ్యా. నీ సిలువ రక్తము ద్వారా పాపం నుంచి విడిపించి స్వతంత్రత ఇచ్చావు, రక్షించుకున్నావయ్యా. రక్షణ మాత్రమే కాదు ప్రభువా, రోగముల నుంచి విడుదల, స్వస్థత, దరిద్రత నుంచి విడుదల, స్వస్థత ఇచ్చిన దేవుడివి నా తండ్రి. శత్రువుపై జయమనిస్తున్న దేవుడివి. నీకే కృతజ్ఞత, స్తోత్రాలు 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 చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావములు మీకే కలుగునుగాకని, మీకే చెల్లునుగాకని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థనా స్తుతి ఆరాధన పరిశుద్ధాత్మ ద్వారా మీ పాదాలకే సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాము మమ్మల్ని అందరినీ కన్నా మా పరలోకమందున్న మా తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా.